నన్ను చూసి ఓటెయ్యి, నా అందాన్ని చూసి ఓటెయ్యి, నా బ్యాక్గ్రౌండ్ చూసి ఓటెయ్యి, నా స్థాయిని చూసి ఓటెయ్యి, నా తెలివితేటలు చూసి ఓటెయ్యి అంటే ఓట్లేస్తున్న రోజులు కాదు. కాబట్టి వాడు వెధవ, వాడొస్తే నాశనం అయిపోతావు, వాడుంటే దరిద్రం, వాడికంటే నేను బెటర్గా గుర్తుపెట్టుకో అని చెప్తే ఓట్లు పడుతున్న రోజులు. ఇప్పుడు నెగిటివ్ క్యాంపెయిన్, మన ప్రత్యర్థిని దొంగని చేస్తే మనం సక్సెస్ అవుతామనే రూట్. శాసన మండలి ఎన్నికలు జరగబోతున్నాయి, గ్రాడ్యుయేట్ ఎలక్షన్ జరగబోతుంది. లక్ష్మణరావు కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన ఆయనకి కొంత గతంలో కూడా సిట్టింగ్ ఎమ్మెల్సీ కాబట్టి తనకు కొంచెం పట్టు ఉంది. ఇటు ఆలపాటి రాజా పోటీ చేస్తున్నారు. టఫ్ ఫైట్ అంటే వాస్తవంగా అయితే నా దృష్టిలో అయితే తెలుగుదేశం గెలవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది, కానీ టఫ్ ఫైట్ ఇస్తున్నాడు. కాబట్టి ఆయన్ని టార్గెట్ చేయడానికి జగన్కి కాళ్ళు పట్టుకున్నటువంటి నీచుడు కోట్లు ఇద్దంటూ ఒక ప్రచారం చేసుకొచ్చారు. ఆయన గురించి ఇక దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. ఏంటయ్యా అంటే అక్కడ మండల్లో ఆయన కాళ్ళ దగ్గర వంగినట్టుగా ఒకటి, దానికి ఆయన లక్ష్మణరావు గారు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అక్కడ కాగితం కింద పడుతుంటే తీస్తే దాన్ని తీసుకుని కాళ్ళు పట్టుకున్నాడని చెప్పి ప్రచారం చేశారంటూ లక్ష్మణరావు అటు ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేశారు. దాన్ని ఇవాళ ఎన్నికల సంఘం తరపున ఎవరుంటారు, కలెక్టరే కాబట్టి ఎన్నికల అధికారిగా కలెక్టర్ నాగలక్ష్మి దాని మీద పోలీసులకు పంపించామని చెప్పారు, దాన్ని ఎస్పీకి పంపించామని చెప్పారు. ఎన్నికలు 27వ తారీఖు పోలింగ్ జరగబోతున్న నేపథ్యంలో ఇది చాలా కీలకమైనటువంటి అంశమైంది.